తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ బస్సులను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి, శ్రీ కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కూడా చైర్మన్ శ్రీ ఎనగల వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇవాళ మనము బస్సులను కొత్త బస్సులను ప్రవేశపెట్టి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సుమారు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఇలా ప్రయాణిస్తుంటే మరి కొందరు దుర్మార్గం ఏంటంటే ఓర్వలేక బస్సులను మహిళలకు ఉచితంగా ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం, ఆటో వాళ్ళని మేము రోడ్డు మీద వదిలేయటానికి కాదు, వారికి ఆల్టర్నేటివ్ కూడా 2 రోజులు వెనుకో ముందో వారికి తగిన విధంగా మేము అన్ని చూపిస్తామని ముఖ్యమంత్రి ప్రభాకర్ అన్న నేను ఒకటే కోరుకుంటున్నా, అన్న మా వర్ధనపేట కూడా ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ కేటాయించాలని కోరుతూ ఈ సంబంధించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్. స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దల మాటకు వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ ఇట్లాంటి హాస్పిటల్స్లో చూపించుకొని అక్కడ ఉండి సర్జరీలు చేయించుకొని రూపాయి పైసా కూడా ఖర్చు కాకుండా మళ్ళీ ఇళ్లకు తిరిగి వస్తున్నారు. అంటే వాళ్ళు ఆ ఆలోచన కూడా ఎప్పుడు చేయకుండొచ్చు హైదరాబాద్ పోవాలి అని, కానీ ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ పుణ్యాన వాళ్ళు అక్కడి వరకు కూడా వెళ్ళి రాగలుగుతున్నారు, పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకోగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నాను, గతంలో కంటే మా దేవాదాయ ఆదాయం చాలా పెరిగింది. ఎక్కడికన్నా వెళ్ళాలని కోరిక ఉన్నా కూడా ఇన్ని రోజులు మనసు చంపుకొని మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 9 తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చిన తర్వాత 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 9:48 గంటల్లో మేము ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించుకున్నాం. డిసెంబర్ 9, 2023 ఇవాళ 6వ తేదీ జనవరి 2025 దాదాపు సంవత్సరం దాటి కొద్ది రోజులు అవుతుంటే ఇప్పటికీ 125 కోట్ల మంది మహిళలు వివిధ గమ్య స్థానాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సును ప్రయాణానికి ఉపయోగించుకున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తా ఉన్నాను. అందులో ఈ సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తుండొచ్చు, కానీ ఓవర్ డ్యూటీలు ఉన్నప్పటికీ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణికుల భారం ఆక్యుపెన్సీ రేట్ గతంలో ఉన్నదానికి రెట్టింపు అయినప్పటికీ కూడా నా ఆర్టీసీకి ఆయువు పట్టైనటువంటి డ్రైవర్లు కండక్టర్లు ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం 200% పైగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి పేదోడి ముఖంలో ఆనందాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన మాట నిజం అవునా కాదో ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఆర్టీసీ దండగని, ఆర్టీసీని మూసేయాలని, ఆర్టీసీని మూసేసే తరుణంలో ఆర్టీసీ కార్మికులు నాకు తెలిసి 57 రోజులో 58 రోజులో ఉధృతంగా నిరాహార దీక్షలు చేస్తే అది ఆనాటి ప్రభుత్వం మీద ఎక్కడ ప్రభావం పడుద్దో అని ప్రైవేటు పరం చేయటం చివరి సంతకం పెట్టడానికి సిద్ధమైన ఆనాటి ముఖ్యమంత్రి గారు దాన్ని యూటర్న్ చేసుకుంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దండగా అన్న ఆర్టీసీని పండగ వాతావరణాన్ని చేసి ఆర్టీసీ కార్మికులకి పూర్తి భద్రత ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. నిజమా కాదా వాళ్ళు ఆలోచించాలి.
ఒరే